బావా బావా వీడొచ్చాడేంది బావా రే ఏమిరా ఎందుకు వచ్చినావురా బావా, అంత మాట అన్నావా? ఏమక్క రాకూడదా మీ ఇంటికి నేనా? రే ఆయన అంతేగానే కూర్చోరా, ఏదన్నా చేస్తాను తినేదానికే. ఏమక్క బాగా బొట్టు పెట్టుకున్నాడా? ఎక్కడైనా కొట్టించుకుని వచ్చినాడా ఎట్టా? హ? ఒరే నేను ఇంకెవరి దగ్గరన్నా కొట్టించుకోవాలనా? అక్క నువ్వేమైనా వస్తాదిరా, నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీకు మీ అక్కకి ఇద్దరికి. అక్క రాత్రి ఒక విషయం జరిగింది అక్క, చెప్దామనేసి వచ్చానక్క నీ కాడికి. ఏంద్రా చెప్పురా చెప్పురా. ఏమైంది? రాత్రి దేనో దాన్ని కోకుంటాడా? వాళ్ళు చెప్పు దెబ్బలు కొట్టుంటారో అది చెప్దామని వచ్చి ఉంటాడు, బాధపడతా. మా తమ్ముడు ఎలాంటోడో నాకు తెలుసు. మా తమ్ముడు గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు నీకు. రే నువ్వేదో చెప్తానన్నావు కదా, చెప్పురా. ఏం లేదక్క, రాత్రి బావ పక్కూర్లో ఒక అమ్మాయిని ఎక్కించుకుని కట్ట మీద పోయాడక్క. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది బావ ఈ పనులు అంటే, నేను రెండో పెళ్లి చేసుకున్నాను పో అనేసి తరం కొట్టాడక్క. ఏంటి మా తమ్ముడు చెప్పేది నిజమేనా? ఏయ్ వాడేదో కావాలని చెప్తున్నాడే. నాకు తెలుసులే నువ్వు అలాంటోడివే. ఏయ్ చెప్పిన మాట విను. ఇదేంద్రిదా యాయన్ పైకి చేతులు లేపితే గెంటి కాంకట్టి రెండు వచ్చాయినాయా? ఉసే వాడు ఊరికేనే చెప్పినాడే, చెప్పిన మాట వినే. నాకు తెలుసు. అక్క ఉండు, రాత్రి అమ్మాయి ఎవరు చూద్దాం అనే టయానికి అమ్మొచ్చి లేపేసింది అక్క, టక్కన మెలకం వచ్చేసిందా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒరే నువ్వు చెప్పేది కళ. వసాయి వాడు చెప్పేది అనుకుంటావు, నా మీద కొట్టేదానికి వచ్చేసావు. అయిపోయావు నువ్వు నా చేతులు ఇప్పుడు. అంటే నువ్వు బయట తిరగలేదని చెప్పేసి కళల్లో తిరుగుతున్నావా? ఇంకొకసారి ఎవరి కల్లోనైనా అమ్మాయిలతో తిరిగేది నేను వినాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏనన్నా దుఃఖం వస్తుందా? ఏడ్చేనన్నా, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి, నాలుగు గోడల మధ్య ఏడ్చేసాయి.